నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. ఓవైపు ఫీజుల బాధలు, మరోవైపు అంతులేని ఆంక్షలు. H1B నుంచి స్టూడెంట్ వీసాల దాకా టెన్షన్ పెడుతున్న కొత్త రూల్స్. భారతీయ ఐటీ నిపుణులే టార్గెటా? కోర్టులు హెచ్చరిస్తున్నా పెద్దన్న తగ్గడం లేదా? అమెరికాపై ఆశలు వదులుకోవాల్సిందేనా? ₹1 ఉంటేనే అమెరికా ఫ్లైట్ ఎక్కాలి, లేదంటే అక్కడికెళ్లి ఉద్యోగం చేయడం కష్టమే. అవును, ఇది నిజం. ట్రంప్ కొత్త రూల్స్ ఇలాగే ఉండబోతున్నాయి. H1B క్యాప్ సబ్జెక్ట్ పిటిషన్లపై అదనంగా $1,03,265 అంటే సుమారు 86 లక్షలకు పైగా ఫీజును వసూలు చేయాలని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రతిపాదించింది. అన్ని రకాల క్యాప్ సబ్జెక్ట్ పిటిషన్లకు ఈ నిబంధన వర్తిస్తుందని ప్రకటించడం ఇండియన్ టెకెల్ను టెన్షన్ పెడుతోంది. ఓవైపు ఫీజుల బాదుడు, మరోవైపు అంతులేని ఆంక్షలు. H1B నుంచి స్టూడెంట్ వీసాల దాకా టెన్షన్ పెడుతున్న కొత్త రూల్స్. భారతీయ ఐటీ నిపుణులపైనే ప్రభావమా? కోర్టులు హెచ్చరిస్తున్నా తగ్గని పెద్దన్నా? అమెరికాపై ఆశలు వదులుకోవాల్సిందేనా? అమెరికా కలలు కల్లలవుతున్నాయి. పూటకో రూల్ కలవరపెడుతోంది. ఎన్ని కష్టాలు భరించి తట్టుకొని ఉంటున్నా అమెరికన్లు ఫస్ట్ అంటూ ట్రంప్ సర్కార్ తీసుకుంటున్న పైత్యపు నిర్ణయాలు విదేశీయులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏ నిర్ణయం తీసుకున్నా ముఖ్యంగా భారతీయులపైనే ఎక్కువగా ప్రభావం పడుతోంది. ఒకటా రెండా? ఇప్పటిదాకా పదుల సంఖ్యలో డెసిషన్స్ దడపుట్టించాయి. ఇంకా భయపెడుతూనే ఉన్నాయి. ట్రంప్ రెండోసారి వచ్చిన దగ్గర నుంచి మొదలైన టార్చర్ అంతకంతకు పెరుగుతోంది. వీసా విధానాల్లో భారీ మార్పులు కుదిపేస్తున్నాయి. డాలర్ డ్రీమ్స్ డెస్టినేషన్లో నిత్యం నరకమే. షాక్ మీద షాక్ ఇస్తూ చుక్కలు చూపిస్తున్నాయి. ఒకప్పుడు అమెరికా అంటే ఎగిరి గంతేసేటోళ్లు. ఇప్పుడు పెద్దన్న దూకుడుతో సీన్ మారింది. తెలిసి పోయి కష్టాలు తెచ్చుకోవడం ఎందుకులే అనుకుంటున్నారు. కానీ తప్పని పరిస్థితుల్లో అదిరిపోయే ఆఫర్లు, ప్యాకేజీలతో వెళ్లాల్సి వస్తోంది. ఇలా వెళ్లినోళ్లకు ట్రంప్ సెకండ్ టర్మ్లో డైలీ టెన్షనే. ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ల నుంచి విద్యార్థుల దాకా అందరికీ కష్టాలే. ఈ తలతిక్క రూల్స్తో అమెరికా యానం ట్రబుల్ జర్నీగా మారింది. అక్కడికెళ్తే బిందాస్ లైఫ్ కాదు, జీవితం బర్బాద్ అయిపోతోంది. ఓ 10 ఏళ్లని ఓర్చుకొని ఉందామన్నా ఊపిరి సలపనివ్వడం లేదు. అమెరికాలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న విదేశీ నిపుణులకు ట్రంప్ ప్రభుత్వం మరోసారి భారీ షాక్ ఇచ్చింది. కొత్తగా జారీ చేసే H1B వీసాలపై $1,03,265 ఫీజు అంటే సుమారు 86 లక్షలు విధించే ప్రతిపాదనను ప్రకటించింది. ఈ నిర్ణయం ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. కొత్త H1B వీసాలకు $1,03,265 ఫీజు విధించాలని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రతిపాదించింది. తాజా ప్రతిపాదనపై 30 రోజుల పాటు ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరిస్తుంది. అనంతరం నిబంధనను ఖరారు చేసే అవకాశం ఉంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాది చివరి నాటికి కొత్త ఫీజు అమల్లోకి వచ్చేస్తుంది. గతేడాది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ $1,00,000 ఫీజును ప్రవేశపెట్టారు. ఆ నిర్ణయాన్ని ఫెడరల్ కోర్టు అడ్డుకోవడంతో ప్రస్తుతం న్యాయపరమైన వివాదం కొనసాగుతోంది. అయినా అదే ప్రతిపాదనను ఇంప్లిమెంట్ చేసే దిశగా అమెరికా అడుగులు వేస్తోంది. ఇది లక్షలాది మంది ఇండియన్ టెకిల్ని కంగారు పెడుతోంది. అమెరికా కంపెనీలు టెక్నాలజీ, ఇంజనీరింగ్, విద్య, పరిశోధన వంటి ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాల్లోకి విదేశీ నిపుణులను తీసుకునేందుకు H1B వీసాలను ఉపయోగిస్తాయి. ఏటా 65,000 సాధారణ H1B వీసాలు, అమెరికాలో ఉన్నత విద్య పూర్తి చేసిన వారికి మరో 20,000 వీసాలు అందుబాటులో ఉంటాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో జారీ చేసిన H1B వీసాల్లో దాదాపు 70% భారతీయులకే దక్కాయి. చైనా నిపుణులు 12%తో తర్వాతి స్థానంలో ఉన్నారు. దీంతో కొత్త ఫీజు భారతీయ నిపుణులపై భారీ ప్రభావం చూపబోతోంది. ఇప్పటికే విద్యార్థి వీసాపై ఉన్న విదేశీయులు H1Bకు మారే సందర్భంలో, అలాగే ఇప్పటికే ఉన్న H1B వీసాల పునరుద్ధరణకు $1,03,265 ఫీజు వర్తించదని క్లారిటీ ఇచ్చింది అమెరికా ప్రభుత్వం. H1B కార్యక్రమాన్ని కొన్ని కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయనేది ట్రంప్ సర్కార్ ఆరోపణ. అమెరికన్ల స్థానంలో తక్కువ వేతనాలకు విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి ఈ విధానాన్ని ఉపయోగిస్తున్నాయని చెబుతోంది. భారీ ఫీజు క్రమంలో అమెరికన్ ఉద్యోగులను నియమించుకోవడం కంపెనీలకు మరింత ఆకర్షణీయంగా మారుతుందని అంటోంది. కానీ వ్యాపార సంస్థలు మాత్రం ఈ వాదనను వ్యతిరేకిస్తున్నాయి. అమెరికాలో నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కొరతను తీర్చడంలో H1B కార్యక్రమం కీ రోల్ పోషిస్తున్నాయంటున్నాయి. అమెరికాలో ఉద్యోగాలు, చదువుల కోసం వెళ్లే భారతీయుల్ని కొత్త నిబంధనలు కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా H1B వీసా, F1 ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రాంలపై భారీ ఫీజులు విధించే ప్రతిపాదనలు హాట్ టాపిక్గా మారాయి. H1B ఫీజు భారీగా పెరిగితే అమెరికాలో ఉద్యోగాలు చేయాలి అనుకునే భారతీయ నిపుణులు, వారిని స్పాన్సర్ చేసే కంపెనీలపై ఆర్థిక భారం గణనీయంగా పెరగవచ్చు.
H1Bతో పాటు F1 విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత అమెరికాలో ఉద్యోగ అనుభవం పొందేందుకు ఉపయోగించే OPT కార్యక్రమంపైన కొత్త ఫీజు విధించే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ఈ ఫీజు సుమారు $1,00,000 వరకు ఉండవచ్చని అంచనాలు ఉన్నాయి. కానీ అసలు ఫీజెంత, ఎవరికి వర్తిస్తుంది వంటి వివరాలు ఇంకా అఫీషియల్గా ప్రకటించలేదు. ఈ ప్రతిపాదన ప్రస్తుతం వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ పరిశీలన దశలో ఉన్నట్లు ఇమిగ్రేషన్ సంస్థలు అంటున్నాయి. కొత్త ఫీజులతో పాటు H1B ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్ను తొలగించే ప్రతిపాదనను కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ తీసుకొచ్చింది. ప్రస్తుతం H1B ఉద్యోగం కోల్పోయిన వారు కొన్ని పరిస్థితుల్లో 60 రోజుల వరకు కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రూల్ తొలగిస్తే ఉద్యోగం ముగిసిన వెంటనే కొత్త మార్గం ఎంచుకోవలసి రావచ్చు. లేదంటే అమెరికాలో ఇమిగ్రేషన్ స్టేటస్ ఉల్లంఘనకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఉద్యోగులపై మాత్రమే కాకుండా వారి డిపెండెంట్లపైన దీని ప్రభావం పడకపోదు. ఈ నిబంధనలన్నీ ఇప్పటికీ ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. తుది నిర్ణయం తీసుకుని అధికారికంగా అమలు చేసే వరకు ఫీజులు లేదా నిబంధనలు ఖరారైనట్లుగా చెప్పలేని పరిస్థితి. అయినప్పటికీ H1Bపై ఆధారపడుతున్న భారతీయ టెక్ నిపుణులు, అమెరికాలో చదువుతున్న విద్యార్థులు, వారిని నియమించుకునే కంపెనీల్లో ఈ ప్రతిపాదనలు తీవ్ర చర్చకు దారితీశాయి. అమెరికాలో భారతీయ మూలాలు ఉన్న వారి సంఖ్య 52 లక్షలకు పైగా ఉండటంతో ఇమిగ్రేషన్ విధానాల్లో వచ్చే మార్పులు భారతీయులపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. ఇక ఈ ప్రతిపాదిత అదనపు రుసుమును దరఖాస్తు దాఖలు చేసే సమయంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు అమలవుతున్న ఇతరత్ర అన్ని రకాల ప్రాసెసింగ్ ఫీజులు చెల్లింపులకు ఇది పూర్తిగా అదనం కావడం హైలైట్. కేవలం ఒక్కో దరఖాస్తుపైనే $1,00,000లకు పైగా అదనపు భారం పడనుండడంతో అమెరికాలో ఉద్యోగాలు చేయాలి అనుకునే విదేశీ నిపుణులు, ముఖ్యంగా భారత టెక్కీలకు ఇది షాకింగే. ఈ రుసుముల ద్వారా వార్షికంగా ఏటా దాదాపు $8.8 బిలియన్ మేర ఆదాయం సమకూరుతుందని DHS అంచనా వేస్తోంది. తొలుత ఫెడరల్ రిజిస్టర్లో ఈ ప్రతిపాదనను పోస్టు చేస్తారు. ఆ తర్వాత రోజు నుంచి 30 రోజుల పాటు కంపెనీలు, టెక్ నిపుణులు, సంబంధిత వర్గాలు తమ అభ్యంతరాలను స్వీకరించబోతున్నారు. అమెరికాలోని పన్ను చెల్లింపుదారులపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశమని US సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ప్రతినిధి జడ్జ్ కహ్లర్ స్పష్టం చేశారు. ప్రతిపాదిత H1B ఫీజు ద్వారా ఫెడరల్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న పలు నిర్వహణ ఖర్చులను రాబట్టుకోవాలని భావిస్తున్నామన్నారు. ఇమిగ్రేషన్ కార్యక్రమాల పరిశీలన, మోసాల గుర్తింపు, జాతీయ భద్రతా తనిఖీలు, సాంకేతిక వ్యవస్థల ఆధునీకరణ, రికార్డుల నిర్వహణ, ఇమిగ్రేషన్ కోర్టుల నూతన కార్యకలాపాలు, కాన్సులర్ వీసా ప్రాసెసింగ్, కార్మిక ప్రమాణాల అమలు, వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ఈ నిధులను వెచ్చిస్తామని USCIS తెలిపింది. ఒకవేళ ఈ ఫీజులను వసూలు చేయకపోతే ఈ ఖర్చులన్నింటినీ పూర్తిగా అమెరికన్ పన్ను చెల్లింపుదారుల సొమ్ము నుంచే భరించాల్సి వస్తుందని చెబుతోంది. అదనపు రుసుముల నుంచి కొన్ని సంస్థలకు అమెరికా మినహాయింపు కల్పించింది. క్యాప్ పరిధిలోకి రాని H1B పిటిషన్లకు లాభాపేక్ష లేని పరిశోధనా సంస్థలు, ప్రభుత్వ రంగ పరిశోధనా సంస్థలు, ఉన్నత విద్యా సంస్థలు దాఖలు చేసే దరఖాస్తులకు ఈ భారీ అదనపు రుసుము వర్తించబోదని DHS క్లారిటీ ఇచ్చింది. కానీ IT దిగ్గజాలు, కార్పొరేట్ కంపెనీలు, ప్రైవేట్ వ్యాపార సంస్థలు రిక్రూట్ చేసుకునే సాధారణ నిపుణులందరూ ఈ భారాన్ని ఎదుర్కోవాల్సిందని తేల్చి చెప్పింది. భారతీయ IT నిపుణులనే కాదు, అక్కడ చదువుతున్న విద్యార్థుల్ని ట్రంప్ సర్కార్ వదలడం లేదు. OPT పైన $1,00,000 ఫీజు విధించే అవకాశం ఉంది. ఇది భారతీయ విద్యార్థులకు భారంగా మారబోతోంది. మరోవైపు వచ్చే నెల 15 లోపే అమెరికా వచ్చేయాలని విదేశీ విద్యార్థులకు అమెరికా యూనివర్సిటీలు సూచించాయి. ఇప్పుడే కాదు, గతంలోనూ ఇలాంటి ప్రతిపాదనే తెరపైకి వచ్చింది. ట్రంప్ ప్రభుత్వం గతంలోనూ H1B వీసా దరఖాస్తులపై $1,00,000 ఫీజును వసూలు చేయాలని ప్రతిపాదించింది. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో పాటు న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. ఈ ఏడాది జూన్లో జరిగిన విచారణలో US డిస్ట్రిక్ట్ జడ్జి లియో సోరోకిన్ ఆ ప్రతిపాదనను పూర్తిగా కొట్టేశారు. వీసా దరఖాస్తులపై ఏకపక్షంగా పన్ను విధించడం చట్టవిరుద్ధమని, దేశ ఇమిగ్రేషన్ విధానాలను రూపొందించే, పన్నులు విధించే సర్వ హక్కులు కేవలం కాంగ్రెస్కే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వ ప్రతిపాదన పరిధిలోకి విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు, పరిశోధన ఆధారిత సంస్థలు కూడా వచ్చాయి. తాజా ప్రతిపాదనలో మాత్రం విద్య, పరిశోధన రంగానికి మినహాయింపునిచ్చినట్లు అర్థమవుతోంది. H1B వీసా దరఖాస్తులపై ప్రతిపాదించిన భారీ అదనపు రుసుము ప్రభావం భారత టెక్కీలు, విద్యార్థులు, కంపెనీలపై తీవ్రంగా పడబోతోంది. H1B వీసాల విషయంలో భారతీయులదే ఆధిపత్యం. అమెరికా పౌరసత్వ, వలస సేవల శాఖ గణాంకాల ప్రకారం H1B వీసాలు పొందుతున్న వారిలో భారతీయులే సింహభాగంగా ఉంటారు. అమెరికాలో ప్రతి ఏటా ఆమోదం పొందుతున్న H1B వీసాల్లో సుమారు 70% వరకు భారత్లో జన్మించిన వారికే వస్తున్నాయి. ఇటీవలి USCIS ఆమోదించిన మొత్తం H1B పిటిషన్లలో దాదాపు 70% పైగా భారతీయులవే ఉన్నాయి. అమెరికాలో ఇప్పటికే H1B వీసాలపై ఉద్యోగాలు చేస్తున్న వారు తమ వీసాలను పొడిగించే దాంట్లో కూడా భారతీయులే ఎక్కువగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.
ఇండియన్ టెక్కీలకే కాదు, స్టూడెంట్స్కు అమెరికన్ డ్రీమ్ కష్టాలు ఎక్కువయ్యాయి. ట్రంప్ కొత్త రూల్స్తో అమెరికా యూనివర్సిటీలు అలర్ట్ అయ్యాయి. ఈ నిబంధనలు అమల్లోకి రాకముందే అమెరికాకు తిరిగి రావాలని విద్యార్థులకు సూచించాయి. కొత్త వీసా రూల్స్తో విదేశీ విద్యార్థులు టెన్షన్ పడుతున్నారు. రిస్క్ చేయొద్దంటున్నాయి వర్సిటీలు. అంతర్జాతీయ విద్యార్థులు డిగ్రీ పూర్తయిన తర్వాత అమెరికాలో పని అనుభవం పొందేందుకు ఓపీటీ కీలకం. దీనిపై $1,00,000 అంటే మన కరెన్సీ ప్రకారం సుమారు 95 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఆగస్టు 20న ఈ ప్రతిపాదనను ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ సమీక్షకు DHS పంపగా దీనిపై రివ్యూ జరుగుతోంది. ఈ రూల్స్ ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిందేననే యోచనలో ట్రంప్ సర్కార్ ఉంది. గతేడాది సుమారు 3 లక్షల మంది F1 విద్యార్థులు ఓపీటీ ద్వారా ఉపాధి అనుమతి పొందారు. ఈ ప్రోగ్రాంలో ఏటా చేరే భారతీయుల సంఖ్య ఎక్కువే. భారతీయ విద్యార్థులకు ఉన్నత చదువులు, ఆపై అమెరికాలో ఉపాధి అవకాశాలు, ఆ తర్వాత H1B వ్యవస్థలోకి మారడానికి ఓపీటీ మొదటి మెట్టుగా వ్యవహరిస్తారు. ఒకవేళ పెద్ద మొత్తంలో ఎక్కువ ఫీజు విధిస్తే ఆ మేర విద్యార్థులపై ప్రభావం పడుతుంది. ఈ ప్రతిపాదనలపై డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించిన అనంతరం కొత్త ఫీజు అమలు తేదీ, తుది నిబంధనలు జారీ చేస్తుంది. మరోవైపు రాబోయే 2026 ఫాల్ సెమిస్టర్ ప్రారంభం కావడానికి కేవలం కొన్ని వారాల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో అమెరికా వీసా అపాయింట్మెంట్లు దొరక్క వేలాది మంది ఇండియన్ స్టూడెంట్స్ ఆందోళన చెందుతున్నారు. భారతీయ విద్యార్థులు ఎక్స్చేంజ్ విజిటర్ల విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా అమెరికా చేరుకోలేకపోయే పరిస్థితి తలెత్తవచ్చని 30 మంది అమెరికా సెనేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. కాలిఫోర్నియాకు చెందిన సెనేటర్ అలెక్స్ పడిల్లా నేతృత్వంలో 29 మంది సహచర సెనేటర్లు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోకు లేఖ రాశారు. కొన్ని అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో విద్యార్థులకు సమయానుకూలంగా వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్లు లభించడం లేదని తమకు సమాచారం అందిందని లేఖలు రాసుకొచ్చారు. F-M-J వీసా దరఖాస్తుదారులపై ఆన్లైన్ ప్రెజెన్స్ సమీక్షను అమెరికా విదేశాంగ ఇప్పటికే అమలు చేస్తోంది. దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ప్రొఫైళ్లను పబ్లిక్ లేదా ఓపెన్ గా ఉంచాలి అని సూచించింది. వీసా పరిశీలనలో అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఉపయోగించి జాతీయ భద్రత, ప్రజా భద్రతకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. వీసా వెట్టింగ్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అవసరమైన సిబ్బంది, వనరులను కేటాయించాలని సెనేటర్లు కోరుతున్నారు. ఆలస్యాలకు కారణాలేమిటి, వాటిని అధిగమించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే విషయాలపై 30 రోజుల్లోగా లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని వారు రూబియోను కోరారు. ఈ పరిణామం ముఖ్యంగా ఫాల్ 2026 అడ్మిషన్ల కోసం అమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతున్న భారతీయ విద్యార్థుల్లో ఆందోళన పెంచుతోంది. 2024-25 విద్యా సంవత్సరంలో అమెరికాకు సుమారు 3.6 లక్షల మంది భారతీయ విద్యార్థులు వెళ్లారు. అంతర్జాతీయ విద్యార్థులు అమెరికా విశ్వవిద్యాలయాలకు మాత్రమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా కీలకమన్నారు సెనేటర్లు. 2024-25 విద్యా సంవత్సరంలో అంతర్జాతీయ విద్యార్థుల ద్వారా అమెరికా స్థానిక ఆర్థిక వ్యవస్థలకు దాదాపు $43 బిలియన్ ఆర్థిక ప్రయోజనం కలిగిందని, 3.55 లక్షలకు పైగా అమెరికన్ ఉద్యోగాలకు మద్దతు లభించిందని వారు తెలిపారు. వీసా అపాయింట్మెంట్లు, వెట్టింగ్, ప్రాసెసింగ్లో కొనసాగుతున్న సమస్యలను త్వరగా పరిష్కరించకపోతే విద్యార్థులు మాత్రమే కాకుండా అమెరికా విశ్వవిద్యాలయాలు, పరిశోధనా రంగం, ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం పడే అవకాశముంది. అటు అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న అమెరికా వీసాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. తాజాగా సుమారు 2 లక్షల మంది విదేశీయుల వ్యాపార, పర్యాటక వీసాలను రద్దు చేయడానికి ట్రంప్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీంతో వ్యాపారం కోసం అమెరికాకు వెళ్లి అక్కడ ఆశ్రయం పొందడానికి దరఖాస్తు చేసుకునే వారిపై ప్రభావం పడొచ్చు. 2016-2026 మధ్య జారీ చేసిన B1, B2 వీసాలు ఈ పరిధిలోకి వస్తాయి. ఇదే జరిగితే అమెరికా చరిత్రలోనే అతిపెద్ద సామూహిక వీసాల రద్దుగా నిలిచే అవకాశం ఉంది. ఈ విషయంపై మరికొన్ని వారాల్లో అమెరికా విదేశాంగ శాఖ అధికారిక ప్రకటన చేయబోతోంది. స్వల్పకాలిక సందర్శకులమని చెప్పి అమెరికాకు వచ్చే కొందరు విదేశీయులు ఆ తర్వాత ఇక్కడే శాశ్వతంగా ఉండేందుకు ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు అని విదేశాంగ శాఖ అంటోంది. అటువంటి నాన్ ఇమిగ్రెంట్ వీసాలను గుర్తించి రద్దు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెబుతోంది. ఈ పరిధిలోకి వచ్చే వ్యక్తులను గుర్తించడానికి యుఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం స్టేట్ డిపార్ట్మెంట్తో కలిసి పనిచేస్తోందని తెలిపింది. ఈ వీసాలు రద్దు చేసినప్పటికీ వారిని తక్షణమే దేశం నుంచి బహిష్కరించబోరని, పునర్వర్గీకరించే అవకాశముందని తెలుస్తోంది. సాధారణంగా వ్యాపార ప్రయాణాల కోసం B1 వీసాలు జారీ చేస్తారు. పర్యాటకం, కుటుంబ సందర్శనలు, వైద్య చికిత్సల కోసం B2 వీసాలు ఇష్యూ చేస్తారు. మరోవైపు దేశంలో ఆశ్రయం కోరడానికి ముందే కొంతమంది విదేశీయులు పర్యాటక, వ్యాపార వీసాలను ఉపయోగించి అమెరికాలోకి ప్రవేశిస్తున్నారని అమెరికా ఉప విదేశాంగ కార్యదర్శి క్రిస్టోఫర్ లాండౌ ఆరోపించారు. వలసల చట్టాన్ని తప్పించుకోవడానికి ఆశ్రయం అనేది ఒక లొసుగుగా ఉండకూడదని అభిప్రాయపడ్డారు.
ఇటువంటి చర్యలను అడ్డుకోవాలంటే వీసా తనిఖీలు కఠినతరం చేయడం, దరఖాస్తుదారుల సోషల్ మీడియా వివరాలను కోరడం, వీసా బాండ్ల వంటి చర్యలు తీసుకోవడం అవసరమన్నారు. తమ పర్యటన పూర్తయిన వెంటనే స్వదేశాలకు తిరిగి వెళ్లిపోతామనే బలమైన ఆధారాలను చూపించాల్సి ఉంటుంది B1, B2 వీసా దరఖాస్తుదారులకు. అక్కడికి చేరిన తర్వాత దీని నిబంధనలను ఉల్లంఘించి అమెరికాలోని శాశ్వతంగా మకాం వేసేలా అసైలం దరఖాస్తులను సమర్పిస్తూ ఉంటారు. ఇలాంటి దరఖాస్తులు ప్రస్తుతం 2 లక్షల వరకు దాఖలయ్యాయి. వీటన్నిటినీ కూడా రద్దు చేస్తామని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇలా చేస్తే పర్యాటక, బిజినెస్ హోదాను శాశ్వతంగా కోల్పోతారని వివరించింది. దీనివల్ల భవిష్యత్తులో అమెరికా వీసాలు పొందే అవకాశాలు కూడా పూర్తిగా దెబ్బతింటాయి. ఇప్పుడే కాదు, గతంలో ఎన్నో రూల్స్ అటు H1B వీసాదారుల్ని, ఇటు స్టూడెంట్స్ ని ఇబ్బంది పెట్టాయి. అమెరికా ఫస్ట్ స్లోగన్తో ట్రంప్ అరాచకం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఈ క్రమంలో అమెరికా వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ఐటీ నిపుణులు సైతం మరో ఆప్షన్ కోసం సర్చ్ చేస్తున్నారంటే పెద్దన్న పైత్యం ఏ రేంజ్లో ఉందో అర్థమవుతోంది. ట్రంప్ వలస విధానాలు ఏడాదిన్నరగా అమెరికాలో ఉన్న వేలాది భారతీయ ఐటీ నిపుణులను కలవరపెడుతున్నాయి. H1B వీసాలతో అక్కడ పనిచేస్తున్న వారు తమ భవిష్యత్తుపై అనిశ్చితిలో ఉన్నారు. కొత్త వీసా నియమాలు, అధిక ఫీజులు, తరచూ మారుతున్న ఆంక్షలు వలసదారుల జీవన విధానాన్ని సంక్లిష్టం చేస్తున్నాయి. అమెరికన్ ఉద్యోగాలను అమెరికన్ యువతకే అన్న నినాదంతో విదేశీ నైపుణ్య కార్మికులను పరిమితం చేస్తోంది. ముందు ముందు మరిన్ని ఇబ్బందులు పడక తప్పదనేలా పరిస్థితులు మారుతున్నాయి. కొన్నాళ్లుగా విదేశీ వలసదారులపై అమెరికా ఉక్కుపాదం మోపుతోంది. గత ఏడాదిలో 1,00,000 వీసాలు రద్దు చేసింది. వీటిల్లో 8,000 విద్యార్థి వీసాలున్నాయి. అమెరికా పెట్టిన రూల్స్ ని బ్రేక్ చేయడమే రికార్డు స్థాయిలో వీసాల క్యాన్సిల్ కు కారణం. ఇలా ఎన్నో ఆంక్షలతో అమెరికా వెళ్లే భారతీయుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. అక్కడికెళ్లి కష్టాలు పడేదానికంటే ఇక్కడే మంచి జాబ్ చూసుకోవడం బెటర్ అనుకునే పరిస్థితి వస్తోంది. వీసాల జారీలో సోషల్ మీడియా వెట్టింగ్ భారతీయులకు టార్చర్గా మారింది. వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అందులో ఏమైనా అభ్యంతరకర పోస్టులున్నా, అమెరికా వ్యతిరేక భావజాలం ఉన్నా వీసా నిరాకరిస్తున్నారు. ఇప్పటికే వీసా ఉన్న వారి సోషల్ మీడియా ఖాతాలను కూడా ట్రాక్ చేస్తున్నారు. ట్రంప్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాలో చదువుకుంటున్న, ఉద్యోగాలు చేస్తున్న విదేశీయుల్లో గుబులు రేపింది. చిన్న తప్పు చేసినా కెరీర్ నాశనమవుతుందన్న భయం విద్యార్థుల్ని వెంటాడుతోంది. ఇక H1B క్యాప్ సబ్జెక్టు పిటిషన్లపై అదనంగా $1,03,265 రుసుమును వసూలు చేయాలని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రతిపాదించడం ఆందోళన కలిగిస్తోంది. దాదాపు ₹1 కోటి అంటే ఒక ఉద్యోగిని నియమించుకోవడానికి కంపెనీకి తలకు మించిన భారం. ఈ భారీ ఖర్చుల వల్ల దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులుగా ఎలాంటి స్పాన్సర్షిప్ అవసరం లేని అభ్యర్థులను మాత్రమే కోరుకుంటాయి. అంటే భారతీయ ప్రతిభకు డోర్స్ క్లోజ్ అయినట్టే. అంతర్జాతీయంగా H1B స్పాన్సర్స్లో అగ్రస్థానంలో ఉండే ఇండియన్ ఐటీ దిగ్గజం TCS సైతం ఈ ప్రోగ్రాం ద్వారా కొత్త నియామకాల్ని గతంలోనే ఆపేసింది. ఈ కంపెనీ ఇప్పటికే US వర్క్ ఫోర్స్ను గణనీయంగా లోకలైజ్ చేసింది. అంటే అమెరికాలోని ఉద్యోగాలకు స్థానిక అమెరికన్లనే ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటోంది. ప్రస్తుత పరిస్థితుల్ని చూస్తే అమెరికాలో ఇండియన్స్కు ఫ్యూచర్ కష్టమే. అడుగునా ఆంక్షలు ఎదుర్కొంటూ ఉన్నా వీసా ఫీజుల పెంపు తలకు మించిన భారంగా మారుతోంది. అంతేకాదు ఉద్యోగుల వర్క్ పర్మిట్లు ఆటోమేటిక్గా రెన్యువల్ ఎండ్ కార్డు వేసింది అమెరికా. ఇది తీవ్ర ప్రభావితం చేసే అంశమే. అందుకే భారతీయ నిపుణులు తమ వ్యూహాన్ని మార్చుకోవాల్సిన టైం వచ్చేసిందంటున్నారు నిపుణులు. ఇకపై రిమోట్ వర్క్ అవకాశాలు ఇండియా లేదా యూరోప్లోని గ్లోబల్ డెలివరీ సెంటర్లలో డిమాండ్ పెరుగుతుంది. అమెరికాలో అడుగు పెట్టాలనుకునే వారు H1B వీసాపైనే కాకుండా ఇతర దేశాల అవకాశాలు, ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్ వంటి మార్గాలను కూడా అన్వేషించడం బెటర్ అంటారు నిపుణులు. అటు OPT పైన $1,00,000 రుసుము విధించే అవకాశముంది. ఇది భారతీయ విద్యార్థులకు భారంగా మారబోతోంది. అమెరికా ప్రభుత్వం విద్యార్థి సందర్శక వీసాలకు సంబంధించి సాంప్రదాయ స్టేటస్ వ్యవధి విధానాన్ని తొలగిస్తూ కొత్త నిబంధనలను ప్రకటించింది. దీని ప్రకారం అమెరికాలో నివసించే గరిష్ట పరిమితిని 4 ఏళ్లకు పరిమితం చేశారు. అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కార్యక్రమం ద్వారా పనిచేయాలనుకునే విదేశీ విద్యార్థులపై $1,00,000 రుసుము విధించే విషయాన్ని అమెరికా పరిశీలిస్తోంది. విద్యార్థి వీసాపై అమెరికాకొచ్చిన విదేశీయులు అక్కడ 12 నెలల పాటు పనిచేయడానికి OPT వీలు కల్పిస్తుంది. అలాగే యజమానుల ద్వారా H1B వీసాకు మారడానికి కూడా ఇది విద్యార్థులకు అవకాశమిస్తుంది. H1B అనేది ఒక నాన్ ఇమిగ్రెంట్ వీసా.
ఇది సైద్ధాంతిక లేదా సాంకేతిక నైపుణ్యం అవసరమయ్యే ప్రత్యేక వృత్తుల్లో విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి అమెరికా కంపెనీలకు అనుమతిస్తుంది. భారత్, చైనా వంటి దేశాల నుంచి ఏటా వేలాది మంది ఉద్యోగులను నియమించుకోవడానికి సాంకేతిక రంగ సంస్థలు దీనిపైనే ఆధారపడతాయి. ఎన్నో ఆంక్షలు, మరెంతో ఫీజుల భారంతో అమెరికా విద్యా సంస్థల్లో ప్రవేశం కోరే భారతీయ విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిందని ఓ నివేదిక బయటపెట్టింది. గత ఏడాదితో పోలిస్తే 2025-26లో 15% తగ్గిందని చెప్పింది. రాబోయే సంవత్సరంలో ఈ నమోదు మరింత పడిపోవచ్చని కొత్త డేటా సూచిస్తోందని తెలిపింది. 1,100కు పైగా విద్యా సంస్థలకు ప్రాతినిధ్యం వహించే కామన్ యాప్ ఈ నివేదికను రిలీజ్ చేసింది. రాబోయే 2026-27 విద్యా సంవత్సరానికి అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాల కోసం దరఖాస్తుల సంఖ్య మొత్తంగా పెరిగినప్పటికీ మార్చి 1 నాటికి అంతర్జాతీయ దరఖాస్తుదారుల సంఖ్య 10% తగ్గింది. ఇది రికార్డు స్థాయిలో నమోదైన అత్యధిక తగ్గుదల. అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల విషయంలో అగ్రగామిగా ఉన్న భారత్ నుంచి వచ్చే దరఖాస్తుదారుల సంఖ్యలో 15% తగ్గుదల నమోదైనట్లు ఈ సంస్థ నివేదిక తెలిపింది. ఆసియా, ఆఫ్రికా నుంచొచ్చే దరఖాస్తుదారుల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల కనిపించింది. అంతకుముందు కఠినమైన వీసా నిబంధనలు, అనిశ్చిత విధానాల కారణంగా 2026 ఫాల్ సెమిస్టర్ నాటికి అమెరికా కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అంతర్జాతీయ విద్యార్థుల నమోదు 1.1 లక్షల వరకు తగ్గే అవకాశముందని మరో నివేదిక పేర్కొంది. 2025-26లో అంతర్జాతీయ విద్యార్థుల నమోదు 11.69 లక్షలుగా ఉండగా ఈ ఏడాది ఆ సంఖ్య 10.57 లక్షలకు తగ్గిందని తెలిపింది. అమెరికా ప్రధానంగా భారత్, చైనా నుంచి వచ్చే అంతర్జాతీయ విద్యార్థులకు ఆతిథ్యం ఇవ్వడంలో అగ్రగామిగా ఉంది. విద్యార్థులను కోల్పోవడం వలన అమెరికాలో 40,000 ఉద్యోగాలు కూడా ప్రమాదంలో పడతాయని ఆ నివేదిక స్పష్టం చేసింది. మరోవైపు స్టాంపింగ్ ఇంటర్వ్యూల లేట్తో వేలాది మంది టెక్కీల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. ఒకవైపు కంపెనీల ఒత్తిడి, మరోవైపు వీసా ఇంటర్వ్యూల జాప్యం, ఇంకోవైపు అదనపు బాదుడుతో భారతీయ ఐటీ రంగ నిపుణులు టెన్షన్ పడుతున్నారు.